ఎన్నికల దగ్గర పడే కొంది రాబోయే సర్వేల మీద ఆసక్తి ఉంటుంది. మనందరికీ తెలుసు ఏపీలో ఎన్నికలు ఇంకా 50 రోజులు కూడా లేవు. దీనికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర ఉత్కంఠ ఉంది. ఇటువంటి సమయంలో వచ్చే సర్వేల మీద ప్రజలు కూడా ఆసక్తి ఉంటారు. ఎందుకంటే ఏ పార్టీకి గెలవబోతుంది, ఎవరికైనా సీట్లు వస్తున్నాయి అనేది. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి ఆత్మసాక్షి సర్వే అయితే ఒక పెను ప్రకంపననే ఆంధ్రప్రదేశ్లో పుట్టించిందని చెప్పొచ్చు. ఈ సర్వే ప్రకారం వైసీపీ 25 సీట్లకు మించి రావటం కష్టమే. గతంలో ఏదైతే 23 అని తెలుగుదేశం పార్టీని ఎగతాళి చేశారు, వైసీపీకి ఇప్పుడు ఆ సీట్లు కూడా వస్తాయా అంటే అనుమానం అనే చెప్పాలి. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 21 సీట్లు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి 136 సీట్లు వస్తాయి. అలాగే 18 సీట్లలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. ఇప్పటికిప్పుడు ఏమీ చెప్పలేని పరిస్థితి. బట్ అందులో కూడా మెజారిటీ సీట్లు తెలుగుదేశం పార్టీ లీడింగ్లో అయితే ఉండటం జరిగింది. ఈ ఆత్మసాక్షి సర్వే అనేది కొంచెం క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వే. గతంలో వచ్చినటువంటి అనేక సర్వేలు తర్వాత వచ్చిన ఫలితాలతో మ్యాచ్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఈ సర్వే పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ ఉత్కంఠ అయితే నెలకొంది. సో ఈ సర్వే ఉమ్మడి జిల్లాల ఆధారంగా అయితే ఇవ్వడం జరిగింది. ఏమిచ్చింది అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. సో ఇది లేటెస్ట్ సర్వే. ఒకసారి ముందే డేట్ చూద్దాం. ఒకసారి 23/3/2024 నాటికి, అంటే కరెక్ట్గా 3 రోజుల క్రితం నాటికి తీసుకున్నటువంటి శాంపుల్, అంటే బాగా లేట్ ఏం కాదు, ఈ మార్చి నెలలోనే తీసుకున్నటువంటి ఈ రిజల్ట్. సో ఉమ్మడి జిల్లాల వారీగా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి పరిశీలిద్దాం. మొదట శ్రీకాకుళంతో మొదలు పెడితే మనం 10 సీట్లుంటే వైసీపీ ఖాతా తెరిచే అవకాశమే లేదు. ఇక్కడ 10కి 10 తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమి క్లీన్ స్విప్ చేయబోతుంది అని చెప్పి అయితే చెప్పడం జరిగింది. సో కీన్ కంటెస్ట్ అనే దానికి అవకాశం లేకుండా పోయింది. ఇకపోతే విజయనగరం మొత్తం 9 జిల్లాలు, 9 స్థానాలు ఉంటే ఇందులో కూడా వైసీపీ ఖాతా తెరిచే అవకాశం కనపట్లేదు. బట్ పొత్తు మీద 5 స్థానాలు గెలుచుకుంటే కీన్ కంటెస్టెంట్ మాత్రం 4 స్థానాలు. అత్యధిక కీన్ కంటెస్టెంట్ ఇచ్చిన స్థానాలు ఏదైనా జిల్లా ఉందంటే అది విజయనగరమే. విజయనగరానికే 4, అత్యధికంగా 4 అయితే కీన్ కంటెస్ట్ ఇచ్చింది. బట్ ఇందులో కూడా చూడండి, టీడీపీ 3 లీడింగ్లో ఉంటే వైఎస్ఆర్సీపీ 1 లీడింగ్లో ఉంది. అంటే ఎడ్జ్ అనమాట. ఎడ్జ్ ఎవరికి ఉందయ్యా అంటే 3 తెలుగుదేశం పార్టీకి ఉంటే 1 వైసీపీకి ఉంది. పోనీ ఆ లెక్కను చూసుకున్నా కానీ మొత్తం 9 స్థానాల్లో 8 స్థానాలు టీడీపీ గెలిస్తే 1 స్థానం మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం అయితే కనపడుతుంది. ఏది ఈ లీడింగ్ వాళ్ళు 1 గెలుస్తారు అనుకుంటే, గెలవకపోతే అది కూడా లేదు. ఇక పోయేటప్పటికి విశాఖపట్నంలో అయితే కీన్ కంటెస్టెంట్ ఏమీ లేదు. 15 స్థానాలు ఉంటే 14 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, 1 స్థానాన్ని మాత్రం వైసీపీ గెలుస్తుంది. తెలుగుదేశం అంటే ఇక్కడ కూటమి అని అర్థం. సో కూటమి గెలుస్తుంది, ఇక్కడ 1 స్థానాన్ని మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉంది. ఇకపోతే అంటే వాస్తవానికి విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నా ప్రజలు నమ్మలా, చీకొట్టారు. 15 స్థానాలు ఉంటే 14 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డిని చీకొట్టారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంచండి. అమరావతికి చేసిన ద్రోహానికి ఉత్తరాంధ్రలో విశాఖపట్నం ఈరోజు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతుంది. అమరావతి ప్రజలు పడిన ఆత్మక్షోభ, మానసిక వేదన అనేది ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుసు. ఎందుకంటే ఒకే రాష్ట్రం, ఒకే తల్లి బిడ్డలు లాంటి వాళ్ళు కదా అందరూ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులని దొంగ నాటకాలు ఆడిన ఈరోజు విశాఖ ప్రజలు తరిమేసే పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. ఇక ఈస్ట్ గోదావరి, ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరైతే మెజార్టీ సీట్లు గెలుచుకుంటారో వాళ్ళే అధికారాన్ని చేజిక్కించుకుంటారో మనందరికీ తెలుసు. సో ఈస్ట్ గోదావరి అనేది అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి జిల్లా ఉమ్మడి జిల్లాలుగా. సో ఇక్కడ టీడీపీ, జనసేన 17 స్థానాలు గెలుచుకుంటే 1 స్థానం మాత్రమే ఈస్ట్ గోదావరిలో వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది. 1 స్థానానికి కీన్ కంటెస్ట్ ఉంటుంది, అది కూడా తెలుగుదేశం పార్టీ లీడింగ్లో ఉంది. అంటే ఓవరాల్గా 18 తెలుగుదేశం గెలిస్తే 1 మాత్రమే వైసీపీ గెలిచే అవకాశం ఉంది. సో ఈస్ట్ గోదావరిలో దాదాపు వైసీపీ తుడిచిపెట్టుకుపోయిందని చెప్పొచ్చు. ఇక వెస్ట్ గోదావరి 15 సీట్లు ఉంటే 13 సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. 2 కీన్ కంటెస్ట్ ఉంటే అందులో 1 వైసీపీ, 1 టీడీపీ. వాస్తవానికి ఇది 2019లో ఈ 15 సీట్లలో 13 సీట్లు వైసీపీ గెలిచింది. ఇప్పుడు అదే ఫిగర్ రివర్స్ అయింది. అలాగే 2014లో 15 తెలుగుదేశం పార్టీనే గెలిచింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ 14లో క్లీన్ స్విప్ చేసింది, అధికారాన్ని సాధించింది. 2019లో వైసీపీ క్లీన్ స్విప్ చేసింది, అధికారంలోకి వచ్చింది. బట్ 2024లో మళ్ళీ ఈసారి టీడీపీ కూటమి క్లీన్ స్విప్ చేస్తుంది కాబట్టి అధికారంలోకి వస్తుంది అనడానికి అదొక ఉదాహరణ. ఇకపోతే కృష్ణ, ఏదైతే రాజధానికి కీలకంగా ఉండేటువంటి కృష్ణాను మనం తీసుకుంటే 15 స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుంది. 1 స్థానం మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. ఇది కూడా తెలుగుదేశం పార్టీ లీడింగ్లో ఉంది. అంటే ఓవరాల్గా 16కు 16 కూటమి గెలవబోతుంది. కృష్ణాలో క్లీన్ స్విప్ చేయబోతున్నారు. ఆల్రెడీ అనంతపురంలో క్లీన్ స్విప్ ఎలా అయితే జరిగిందో రేపు కృష్ణాలో కూడా అదేవిధంగా క్లీన్ స్విప్ అయితే జరగబోతుంది. ఇకపోతే గుంటూరు మొత్తం 17 సీట్లు ఉంటే ఈస్ట్ గోదావరి తర్వాత అతిపెద్ద జిల్లా. మొత్తం 16 స్థానాల్లో అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం సాధిస్తుంది. 1 కీన్ కంటెస్ట్
ఉంది, మళ్ళీ ఇది కూడా తెలుగుదేశం పార్టీ. అంటే గుంటూరును కూడా తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు ఈ 3 క్లీన్ స్వీప్ చేయబోతుంది అని చెప్పి ఆత్మసాక్షి సర్వే చెప్తుంది. ఇక ప్రకాశం 12 ఉంటే 3 వైసీపీ, 8 టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు, 1 కీన్ కంటెస్టెంట్, ఈ 1 మాత్రం ఇక్కడ వైసీపీ లీడ్లో ఉంది. అంటే 4 వైసీపీ గెలిస్తే 8 టీడీపీ గెలుస్తుందని చెప్పుకోవచ్చు ప్రకాశానికి సంబంధించి. ఇక నెల్లూరు వైసీపీ కొంచుకోట్లకి, ఇవన్నీ వైసీపీ కొంచుకోట్లు, 10 సీట్లు ఉంటే ఈసారి టీడీపీ, జనసేన కూటమి 9 గెలుస్తుంది. కేవలం వైసీపీ 1 మాత్రమే గెలుస్తుంది. సో ఇక్కడ కీన్ కంటెస్టెంట్కి అవకాశమే లేదని చెప్పి చెబుతున్నారు. కడప జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా, అలాగే వైసీపీకి అడ్డా. అలాంటి కడప జిల్లాలో మొత్తంగా 10 స్థానాలు ఉంటే 5 స్థానాలు వైసీపీ గెలిస్తే 2 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. బట్ ఇక్కడ 3 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంది. ఈ 3 స్థానాల్లో కూడా 1 టీడీపీ లీడింగ్లో ఉంటే 2 వైసీపీ లీడింగ్లో ఉంది. ఆ లెక్కను చూసుకున్నా కానీ తెలుగుదేశం పార్టీ 3 గెలిస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ దాదాపు 7 గెలిచే అవకాశం కనపడుతుంది. అంటే కడప కోటలు ఈసారి బద్దలవ్వబోతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు మీద కడపలో ఈరోజు అడుగు పెట్టబోతున్నారు అనేది అయితే దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక నెల్లూరు వైసీపీకి కంచుకోటగా చెప్పుకునే నెల్లూరు గతంలో క్వీన్ స్వీప్. అలాంటి నెల్లూరులో మొత్తం 14 ఉంటే 6 టీడీపీ, 6 వైసీపీ గెలిస్తే 2 కీన్ కంటెస్టెంట్, ఈ 2లో కూడా 1 టీడీపీ, 1 వైసీపీ. సో అంటే ఈక్వల్గా 7 గెలిచే అవకాశం ఉంది. సరి సమానంగా సీట్లు అయితే నెల్లూరు. బట్ ఇది వైసీపీకి కంచుకోట 2019లో. ఇక అనంతపురంలో 14 ఉంటే 11 స్థానాలు తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. కూటమి క్లీన్ స్వీప్ చేయబోతుంది. 1 స్థానం మాత్రం 2 స్థానాలు మాత్రం కీన్ కంటెస్టెంట్. ఈ రెండిట్లో కూడా 1 టీడీపీ, 1 వైసీపీకి అయితే ఉంది. ఆ లెక్కను చూసుకున్నా కానీ మొత్తం 12 స్థానాల్లో టీడీపీ గెలిస్తే 2 స్థానాల్లో వైసీపీ గెలిచే అవకాశం కనపడుతుంది అనంతపురానికి. ఇక చిత్తూరు చంద్రబాబు గారి జిల్లాగా చెప్పుకోవచ్చు, బట్ వైసీపీకి అడ్డాగా చెప్పుకోవచ్చు. ఇలాంటి చిత్తూరులో ఈసారి వైసీపీ పరిస్థితి అయితే బాగాలేదు. 3 స్థానాలు గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమి 10 స్థానాలు గెలిస్తే 1 కీన్ కంటెస్టెంట్, బట్ ఇది వైసీపీకి లీడింగ్లో ఉందని చెప్పొచ్చు. అంటే చిత్తూరులో మొత్తం 14 స్థానాల్లో 4 వైసీపీ గెలిస్తే 10 తెలుగుదేశం పార్టీ ఆ కూటమి గెలుస్తుందని చెప్పి తెలుస్తుంది. సో అబ్స్ట్రాక్ట్ ఆల్రెడీ ఎప్పుడుదనేది నేను ఆల్రెడీ ముందులోనే చెప్పాను. 23 మార్చి 2024 నాటిది. అంటే రీసెంట్గా ఒక 2-3 రోజుల క్రితం నాటి సర్వే ఇది. ఓవరాల్గా మనం కనుక చూసుకుంటే 175 స్థానాలకు గాను, ఏపీలో ఉన్నటువంటి 175 స్థానాలకు గాను 136 స్థానాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ జెండా ఎగురవేయబోతున్నాయి. 21 సీట్లకు గతంలో టీడీపీని విమర్శించిన దానికంటే తక్కువ సీట్లు వైసీపీకి రాబోతున్నాయి. అయితే ఇక్కడ కీన్ కంటెస్టెంట్ అనేది ఉంది కాబట్టి ఈ కీన్ కంటెస్టెంట్ మొత్తం 18 స్థానాల్లో కీన్ కంటెస్ట్ ఉంటే అందులో 10 స్థానాలు తెలుగుదేశం పార్టీ లీడింగ్లో ఉంటే 8 స్థానాలు వైసీపీ లీడింగ్లో ఉంది. అంటే దీనికి 10 స్థానాలు యాడ్ చేసుకుంటే దాదాపు 146 స్థానాలు గెలుచుకోవచ్చు. ఒకవేళ 8 స్థానాలు దీన్ని యాడ్ చేసుకున్నా కానీ 29 స్థానాలు గెలుచుకోవచ్చు. సో అంటే ఏది ఏమైనప్పటికీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జన ప్రభంజనం సృష్టించబోతుంది. ఆ ప్రభంజనంలో ఆ ఓట్ల సునామీలో వైసీపీ పార్టీ అడ్రస్ లేకుండా గల్లంత అయిపోతుందని చెప్పి ఈరోజు ఆత్మసాక్షి సర్వే అయితే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. ఇందులో ఎర్రర్ పర్సంటేజ్ అనేది కూడా 0.5 కంటే కూడా తక్కువే ఉంటుంది. 0.5 నుంచి 0.75 లోపు ఎర్రర్ పర్సెంట్ ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. గతంలో చేసినటువంటి అనేక సర్వేలు తరువాత వచ్చినటువంటి ఫలితాలకు దగ్గరగా ఉన్నాయి. ఈవెన్ తెలంగాణలో మొన్న చేసినటువంటి సర్వే కూడా దాదాపు దగ్గర ఫలితాలను అయితే చూపించడం జరిగింది. సో అలాంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఆత్మసాక్షి చేసిన సర్వే కాబట్టి దీని మీద ప్రజలు ఆసక్తితో ఉన్నారు. ఓవరాల్గా రమారమీన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 145 నుంచి 150 సీట్లు కైవసం చేసుకోవటం ఖాయం. గతంలో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సీట్లు ఈరోజు కూటమి గెలుచుకుంటుంది ఇప్పటికిప్పుడు జరిగితే. బట్ ఇంకా ఎన్నికలు దాదాపు నెలన్నర ఉన్న నేపథ్యంలో వ్యతిరేకత అనేది ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది వైసీపీ మీద. వాళ్ళని ఇంకా మరింత డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ రానున్న ఆ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి జయకేతనం ఎగరవేస్తున్నాయని చెప్పి ఈ సర్వేని బట్టి అర్థమవుతుంది.